శ్రీరామనవమి వేడుకలతో ఊరు వాడ సందడి నెలకొంది. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పసుపు దంచి సీతమ్మవారిని పెళ్లి కుమార్తెను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల వివాహ వేడుకను తిలకించి తరించారు. మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. శ్రీరామనవమి వేడుకలను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ యొక్క రాముల వారు సీతాదేవి ప్రత్యేకమైన అలంకరణలో భక్తులకైతే దర్శనమిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శ్రీరామ శబరి క్షేత్రం వద్ద మనం గమనిస్తే ఉదయం నుంచే ఇక్కడికి భక్తులు భారీగా తరలి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ వారిని సీతాదేవిని అదేవిధంగా లక్ష్మణ స్వామిని ఆంజనేయ స్వామిని యొక్క ప్రత్యేక అలంకరణలో అలంకరించినటువంటి స్వామిని అయితే నేరుగా దర్శించుకున్నటువంటి విజువల్స్ మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క శ్రీరాముడి వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి బుధవారం నాడు పునర్వస నక్షత్రపు కర్కాటక లగ్నంలో 12 గంటలకి జన్మించాడు. అయితే ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా శ్రీరాముని జన్మదినం అయిన చైత్ర శుద్ధ నవమి నాడు యొక్క శ్రీరామనవమికి పూజలు జరుపుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా రామునికి పూజలు నిర్వహిస్తుంటారు. శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాక పందెళ్ళు వేసి శ్రీరాముల కళ్యాణం చేయడం సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది. అయితే శ్రీరామునికి అరటి పండ్లు అంటే ప్రీతికరమైన కాబట్టి కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరిగా ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతుంటారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం కూడా నిర్వహిస్తుంటారు. శ్రీరామనవమి రోజున సీతారాములు కళ్యాణం చేయిస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్దలు కూడా చెప్తుంటారు. అయితే ఉదయం 6 గంటలకి లేచి తలంటి స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించి పూజా మందిరం ఇంటినంతా శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగు వల్లికలతో అలంకరించుకొని పూజలకు ఉపయోగించే పటాలకు గంధం కుంకుమ ఏర్పాటు చేసుకొని శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరామ ప్రతిమను గాని ఉపయోగించి పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యంగా పానకం వడపప్పు సిద్ధం చేసుకొని ఆ యొక్క శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ రక్ష స్తోత్రం శ్రీరామ రామాష్టకం శ్రీరామ సహస్రం శ్రీ భద్ర రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముని పూజించుకోవడం ఈ యొక్క పండగ యొక్క విశేషత. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి శబరి క్షేత్రంలో మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ భక్తులైతే భారీగా వచ్చి తమ కోరికలను నెరవేర్చుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరినటువంటి విజువల్స్ గమనించవచ్చు. ఇక్కడ పూజారులు కూడా వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్వామి, ఏంటి యొక్క శ్రీరామనవమి ఈ సంవత్సరం విశిష్టత ఏంటి, ఎలా జరుగుతుంది? మనం ప్రతి ఏటా మనం శ్రీరామనవమి ఉత్సవాలని జరుపుకుంటూ ఉంటాము. అట్లాగా ఈ శబరి శ్రీరామ క్షేత్రంలో ప్రత్యేకంగా మనం వసంత నవరాత్రులు పురస్కరించుకొని 9 రోజులు స్వామివారికి అభిషేకాలు, ఉదయం సాయంత్రం హోమాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ మనం పురస్కరించుకొని చేసుకుంటూ అట్లాగే స్వామివారికి నవమి రోజు విశేషంగా కళ్యాణం అనేది చేసుకుంటాం అన్నమాట. మన శబరి శ్రీరామ క్షేత్రం అనేది మన నెల్లూరులోనే మొట్టమొదటి క్షేత్రం అన్నమాట. కాబట్టి ఇక్కడ స్వామివారికి 5,000 మంది వచ్చి కళ్యాణం అనేది వీక్షిస్తారనమాట. కాబట్టి శబరి శ్రీరామ క్షేత్రంలో ఈ కళ్యాణం అనేది స్వామివారిని దర్శనం చేసుకొని అట్లాగే ఈ స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. అయితే ఇటు ఈ యొక్క శ్రీరామ నవమి నవరాత్రులు పురస్కరించుకొని 9 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు కూడా శ్రీరామునికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటామని చెప్పి ఇటు పూజారులు కూడా చెప్తాను. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఈ యొక్క శ్రీరామ నవమి వేడుకలు 11 రోజుల పాటు 11 విధాలుగా ఈ యొక్క శ్రీరామ నవమికల వేడుకలు కూడా జరుగుతుంటారు. అయితే భక్తులైతే ఈ యొక్క శ్రీరామ నవమి రాముల వారిని దర్శించుకొని భక్త పరవశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు శబరి క్షేత్రం నుంచి.